నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీలో ఉంటుంది. 1999 బ్యాచ్లో అక్కడ డ్రామాలో చేసి 4 ఇయర్స్ కోర్స్ చేసి ఒక సూపర్ నటుడుగా అందరికీ పేరు తెచ్చుకున్నాడు. ఆయన పేరు ఇప్పుడు చెప్పను, కారణం ఏంటంటే ఆయనకి బాలయ్య బాబుతో చాలా విపరీతమైన ప్రేమ ఉండింది. పైసా వసూల్, భగవంత్ కేసరి అనే సినిమాలు ఆయనతో కలిసి చేశారు. అప్పుడు చూసి బాలయ్య బాబుతో ప్రేమలో పడిపోయాడు. అలాంటి ఆ మనిషి ఏమేం చేస్తున్నాడంటే చాలా సినిమాలు చేశాడు తెలుగు పరిశ్రమలో. ఎలా వీళ్ళకి అవకాశాలు వస్తాయి ఏంటి, అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది తెలుసుకుంటానికి నాకు చాలా క్యూరియాసిటీ వచ్చేసి మన ఆఫీస్కి రమ్మన్నాను. ట్యాగ్ తెలుగులో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆయన పేరు నన్ అదర్ దాన్ మిస్టర్ అలోక్ జైన్ గారు. సార్ నమస్తే అలోక్ జైన్ గారు. మీరు చాలా ఇంట్రడక్షన్ లేదు నిజంగా మీరు చాలా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ అని నాకు తెలుసు. లేదంటే మా దర్శకులు పూరి జగన్నాథ్ గారు, అనిల్ రావుపూడి గారు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎందుకు తీసుకుంటారు సార్? సుధీర్ వర్మ గారు, సంక్రాంతి గారు, చాలా చాలా పెద్ద ఐ వాజ్ ఫార్చునేట్, యూ కెన్ సే దట్. ఎస్, అందుకనే చెప్పాను సార్. డెఫినెట్లీ నా ఇంటర్వ్యూలో ఆ ఇంట్రోకున్నంత వాల్యూతో మీరు ఉన్నారని నాకు తెలుసు. ఒకసారి మాట్లాడతానండి. ఈయన అలోక్ జైన్ గారు. ఈయనతో పాటు అసలు ఈయన జర్నీ ఎలా ఉండింది ఏంటనేది తెలుసుకుందాం ప్లీజ్. అసలు తెలుగు పరిశ్రమలో ఎంతోమంది నటులు ఉన్నారు సార్, క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఒక్కసారి మీరు వాళ్ళందరూ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మీకు అసలు తెలుగు పరిశ్రమకు అవకాశం ఎలా వచ్చింది? నేను తెలుగులో మాట్లాడతాను, మీకు అర్థమవుతుందని నాకు తెలుసు. మీ కంఫర్టబుల్గా ఇంగ్లీష్ ఆర్ తెలుగులో మీరు మాట్లాడతారు, బోత్ లాంగ్వేజ్. యా, కానీ యాక్చువల్లీ తెలుగు అంటే బాగా లేదు. నో ప్రాబ్లం, ఐ విల్ స్టిల్ ట్రై మై బెస్ట్. ఎస్, మా తెలుగు ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు సార్. తెలుగు స్టిల్ నేర్చుకుంటున్నాను. యాక్చువల్లీ టిఎఫ్ఐలో పని కావాలంటే అది ఐ ఫీల్ ఇస్ చాలా ముఖ్యం. రైట్. సో నేర్చుకుంటూ సెట్ నుంచి నేర్చుకుంటున్నాను సార్. యాక్చువల్లీగా అది టిఎఫ్ఐలో ఒక వేరే ఇండస్ట్రీ. ఐ ఫీల్ ఆల్ మొత్తం ఇండియాలో ఇది ఒక్క ఇండస్ట్రీ దట్ గివ్స్ ఆర్టిస్ట్స్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. రైట్. అది ఒక రెస్పెక్ట్ కావాలి, ఎందుకంటే ఆర్టిస్ట్లో ఒక జర్నీ ఉంది. కరెక్ట్. They are not the ordinary people, sir. Right. Their conceptualization, their thinking, their mannerism, oka vere, completely different. Idi okka industry that gives the kind of respect, the kind of admiration to any artist, be it Telugu or non-Telugu. That was my passion. Idi TFI lo pani kavalante, that's what was my passion. That's why I came here. And God, Devudu has been very, very kind and blessing, Siva garu. దట్ స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ వర్క్ నా దగ్గర ఉంది. అండ్ డెఫినెట్గా ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ ప్యాషనెట్, మోర్ ఛాలెంజింగ్ రోల్స్. నాకు యాక్చువల్లీ చాలా హంగ్రీ ఉన్నాయి నాది. ఎందుకంటే సార్ థియేటర్ జర్నీ నేను 99-2000 బ్యాచ్. ఇప్పుడు 2000 నుంచి ఇప్పటి వరకు స్టిల్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మోర్ దెన్ 1000 షోస్ అయిపోయింది. ఓ మై గాడ్. 200, 400, 500 కాదు, 1000 షోస్ అయిపోయింది సార్. అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్, నసరుద్దీన్ షా గారుతో, గిరీష్ కర్నాడ్ గారు, టామ్ వాల్టర్, జయంత్ కృప్లాని, కెనీ దేశాయ్, పర్వేజ్, అన్ని థియేటర్ స్టాల్వర్డ్స్, లెజెండ్స్. yes మీరు చెప్పిందంతా లెజెండ్ పేర్లే చెప్పారు. అవును సార్. ఓ మై గాడ్, ఐ డోంట్ నో సార్ దిస్. అవును సార్. గ్రేట్ అండి. సో యాక్చువల్గా సార్ ఐ వాజ్ ఆల్వేస్ అ థియేటర్ బఫ్, లైక్ యాక్టింగ్ విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైవ్ ఆడియన్స్. అది సార్ రీటేక్ లేదు సార్. ఒక స్టేజ్ మీది కరెక్ట్, యు ఆర్ జస్ట్ డూయింగ్ దట్ బ్యాంగ్ స్ట్రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆడియన్స్. ఒక అడ్రినలిన్ రష్ ఉంది సార్. రైట్. ఒక చార్జ్. ఇప్పుడు వైల్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్, ఐ హ్యావ్ దిస్ గూస్ బంప్స్. ఫ్యాంటాస్టిక్. గ్రేట్ సార్. ఖచ్చితంగా సార్. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ థియేటర్ ఒక ప్యాషన్ సార్. ఇట్స్ సార్ ఐ నో సో మెనీ థియేటర్ పీపుల్ సార్. ఎవ్రీ థియేటర్ పీపుల్ సేమ్ స్టోరీ రిపీటెడ్. పూరి గారు యాక్చువల్గా సార్ ఒక ప్లే మీది చూసిన తర్వాత హీ గేవ్ మీ మై ఫస్ట్ ఫిలిం 2016లో. అవును. హీ ఆఫ్టర్ టాకింగ్ టు మీ ఒక 15 days, maximum 16 days లో ఐ వాజ్ ఇన్ పోర్చుగల్ సార్. And I said, sir, but నేను తెలుగు సార్, తెలుగు ఇప్పటి వరకు I don't know even T of Telugu. Sir, పర్లేదు, I've seen your performance, I've seen your work. Definitely, sir, you are doing my film. Which film it is? It is Paisa Vasool, sir. Paisa Vasool. Balaya garu. Balaya babu, first. And talking about Balaya garu, sir, I mean, he is hands full, sir. Yeah. That gentleman is, believe me, sir, he is an encyclopedia. Right. Correct. Adi sir, Natak, as for acting, sir, he is a samrat. Samrat. He is a tiger. Endukante sir, after so much of work,
After so much work, sir, he is still such a humble person. Believe me, sir. 100%. సార్ ఐ నో సార్. Sir, the kind of person, like I was new to the industry, sir. కొత్త సార్ ఫస్ట్ డే నాది టీఎఫ్ఐలో పూరి గారితో పోర్చుగల్ లిస్బన్లో పోర్చుగల్ క్యాపిటల్ లిస్బన్. అరే బాలయ్యబాబు అంత టీమ్ సార్ బాలయ్యబాబు నేను కూడా సార్ ఐఎమ్ స్కేర్డ్ బికాస్ హూ ఇస్ బాలయ్య ఐ డోంట్ నో బట్ వన్స్ హీ కమ్స్ హూ ఇస్ ద న్యూ పర్సన్ హలో కమ్ హియర్ రా సార్ puts his hand around me. First thing, sir. I like memory is coming. He puts his hand around me. Hey, come, we will play cards. Sir, set ready. Hey, ra. Come, we'll play cards, ra. Like first day, he's breaking the ice. యా అంటే మిమ్మల్ని ఫ్రీ చేయటం కోసం, మీరు ఆయనతో ఫ్రెండ్లీగా ఉండటం కోసం, నెక్స్ట్ మంచి సీన్ రావటం కోసం బాలయ్య బాబు యాక్టివ్ లైక్ దాట్. And that was the idea, sir. Yeah. Balaya Babu, Adi, because he knows that he is Balaya Garu. So I will be a little, kind of scared that I am acting in front of Balaya Garu. Chala scenes unnai, sir. First day ki na. Chala scenes Balaya Garu. But he make it so comfortable, sir. Muttam fight sequence of the first day lo. అవును. But after ఈ తర్వాత sir మొత్తం I was there Balaya Garu తో 30 days ఒక షెడ్యూల్ sir. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు 30 days. పెద్ద రోల్ ఉన్నాయి సార్, చూసారు సార్. అవునవును. అయ్యో నేను పైసలో కానీ గడ్డం బ్లాక్ ఉంది, అవును, ఒక డార్క్ లుక్ ఉంది సార్, యంగ్ లుక్. అవును. దిస్ ఇస్ 8 years బిఫోర్ నో సార్, లిటిల్ బిట్ బ్లాక్ హెయిర్ ఇస్ దేర్. బట్ ఐ లైక్ దిస్ లుక్ సార్. ఇది నా న్యాచురల్ లుక్. ఇది జగపతి బాబు కానీ హాలీవుడ్ లుక్ సార్. అంటే మా జగపతి బాబు గారికి పోటీగా వద్దాం అనుకుంటున్నారా ఏంటి? సో సార్ ఈయన తర్వాత ఒక 30 days లక్కీలీ సార్ నా రూమ్ బాలయ్య గారు రూమ్ కి ఆపోజిట్ ఉంది. ఓకే. సో ప్రతిరోజు ఒక 4 o'clock 5 o'clock he gets up very early. అవును, 4:30 he gets up and he will call me. Hey Alok, in my room అది ఇంటర్కామ్ లో, hey Alok, ఆన్సర్ సార్ 6 o'clock టైం ఉంది సార్, ఇప్పుడు కాల్ టైం 6:30. హే అలే లెట్స్ గో టు జిమ్ సార్, ఒక 2 hours సార్, లెట్ మీ స్లీప్ సార్, లెట్స్ గో టు ద జిమ్. ప్రతిరోజు he will take me, his dedication ఇప్పటి వరకు సార్, హ్యాట్స్ ఆఫ్ టు దట్. నిజం బాలయ్య బాబు ఇస్ లైక్ దట్.